నమస్తే చందు జనార్దన్ గారు. ఏంటండి నమస్తే. ఎన్నికల వేళ మీరు మళ్ళీ తెర మీదకి ఒక అంశాన్ని తీసుకురాబోతున్నట్టున్నారు. కాపుల రాజ్యాధికారం అనేది సాకారం అయ్యేలాంటి పరిస్థితులు ఉన్నాయా ఇటు ఏపీలో కానీ అటు తెలంగాణలో కానీ? లక్ష్మి గారు, ప్రధానంగా రాష్ట్రంలో కాపులు 25% ఉన్నారు. 4%, 5% ఉన్న సామాజిక వర్గాలు వారికి ఉన్న ఆలోచన విధానంతో రాజ్యాధికారంలో కొనసాగుతా ఉన్నారు. 100కి 25%గా ఉన్న కాపులు ఇప్పటిదాకా వెనక వైపున ఉండి కింగ్ మేకర్లుగా ఉండి రాజ్యాధికారంలో కొనసాగే వాళ్ళని తయారు చేసిన కులం రాజ్యాధికారం కొనసాగే వాళ్ళకి కాపు కాసింది. మారిన రాజకీయ పరిస్థితులు, కులం చైతన్యవంతం అవటం, కాపులు కూడా 5 వర్గాలుగా ఉన్న మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా కూడా బలోపేతం అవటం, వీటి ద్వారా తద్వారా రాజ్యాధికారం కూడా మాకు కావాల్సిందే, రాజ్యాధికారం వైపు వెళ్లాల్సిందే అనే ఆలోచనతోటి కాపు సామాజిక వర్గం అంతా కూడా రాజ్యాధికారం వైపు చూస్తా ఉంది. చెప్పండి లక్ష్మి గారు, మీకున్న డౌట్ ఏందో అర్థం కాదు. రాజ్యాధికారం వైపు చూస్తుంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వాలు అంటే పోనీ రాష్ట్ర విభజన తరువాత కానివ్వండి, అంతకు ముందు కూడా కాపులు బీజేపీకి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రకంగా ఇక్కడ మున్నూరు కాపుగా బండి సంజయ్ గారు, అక్కడ సోము వీర్రాజు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీలో చాలా క్రియాశీలకంగా మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది కాపులు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ టైంలో కూడా కాపు కార్పొరేషన్ లాంటివి సంక్షేమ పథకాలు కాపులకి, కాపు విద్యార్థులకి ఎన్ఆర్ఐలుగా అంటే విదేశీ విద్య లాంటి కార్యక్రమాలు కొన్ని తీసుకున్నారు. అయినప్పటికీ కూడా అంటే ఏం మిస్ అవుతున్నారు? ముద్రగడ పద్మనాభం గారు లేదంటే హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉద్దండులు కాపు సామాజిక వర్గానికి ఉన్నారు. ఇటు సినీ పరిశ్రమలో అయితే మొత్తం కాపులే ఉన్నారు. ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఈరోజు బ్యూరోక్రాట్స్గా కూడా కాపులు ఉన్నారు. అయినా మీరు అంటే ఏదో కొరతగా ఎందుకుంది కాపుల్లో అనాలి. రష్ గారు, మీరు చాలా ప్రశ్నలు అడిగారు. దాంట్లో మొదటిగా తీసుకుంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ అంతకుముందు అధ్యక్షులుగా కాపు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అని, కానీ ఇప్పుడు లేరు వాళ్ళు. మీరు అన్నట్టుగా గతంలో బండి సంజయ్ గారు బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళడానికి, బీజేపీని గ్రామ స్థాయి నుంచి కార్యకర్త స్థాయి నుంచి బలోపేతం చేయడానికి చాలా తీవ్రమైన కృషి చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు గారు కాపు సామాజిక వర్గం నుంచి అధ్యక్షుడిగా ఉండి బీజేపీ ముందుకెళ్ళటానికి ఆయన కూడా తీవ్రమైన కృషి చేశారు. కాపు సామాజిక వర్గం వాళ్ళకి సహకరించింది. కానీ 2 రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గ పెద్దలైన 2 అధ్యక్షుల్ని మార్చి బీజేపీ పార్టీ ఎవరికి ఇచ్చింది అధ్యక్ష స్థానంలో? ఏదైతే 2 రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రంలో ఇప్పటిదాకా రాజ్యాధికారం కొనసాగిందో, రాజ్యాధికారం కొనసాగుతూ ముందుకు పోయిన సామాజిక వర్గాలు ఉన్నాయో, రెడ్డి సామాజిక వర్గం గాని లేదా చౌదరి సామాజిక వర్గం గాని, ఈ 2 వర్గాలకు సంబంధించిన నేతలను తీసుకొచ్చి కాపు వర్గాలుగా ఉన్న పెద్దలు బండి సంజయ్ గారి దగ్గర నుంచి కానీ అదే విధంగా సోము వీర్రాజు గారిని ఇద్దరిని ఏకపక్షంగా తొలగించి, అంటే అప్పుడు నేనేమంటున్నా అది రాజ్యాధికారం కాదా అంటున్నా. అప్పుడు వచ్చింది రాజ్యాధికారం కాదా అంటున్నా. అంటే బీజేపీకి సేవ చేయటం, అది పార్టీ అధ్యక్ష పదవి అంటే అధికారం కాదు. బీజేపీ పార్టీకి గ్రామ స్థాయి నుంచి సైనికులు తయారు చేసి పార్టీని పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు భాగంగా 2 రాష్ట్రాల్లో అధికారంలో లేని పార్టీలో బీజేపీకి సంబంధించిన కాపు సామాజిక వర్గ నేతల్ని అధ్యక్షులుగా ఉంచారు. రాష్ట్ర స్థాయిలో అధికారంలో లేదు, జాతీయ స్థాయిలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఆ పార్టీలో కూడా 2 అధ్యక్షుల్ని ఏకపక్షంగా తొలగించింది వాళ్ళ అధిష్టానం, బీజేపీ అధిష్టానం. కాబట్టి అది కాపు సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగానే కులం భావిస్తా ఉంది. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, బండి సంజయ్ గారు ఎంత కష్టపడ్డారు, పాదయాత్రలు చేశారు, ఎన్నో అంశాల మీద అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం మీద పోరాటం చేశారు, అరెస్ట్ అయ్యారు అనేక సార్లు. అదే విధంగా సోము వీర్రాజు గారు ఎన్నో సార్లు ఆందోళన చేశారు ప్రత్యక్షంగా. అదే విధంగా అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు పోవటం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు సోము వీర్రాజు గారు. మీరు కాపు సామాజిక వర్గాన్ని గౌరవించినట్లయితే
కాపు సామాజిక వర్గ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న వాళ్ళని తొలగించినప్పుడు కాపు సామాజిక వర్గానికి ఇంకొక వ్యక్తులు తీసుకోవచ్చు కదా.